ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసేదను, ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రతిదినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించేదా. ప్రతిదినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించేదా. నీ వాక్యానుసారము జీవించేదా, నీ వాక్యానుసారము జీవించేదా. నీ ఘన కీర్తిని వివరించేదా, నీ ఘన కీర్తిని వివరించేదా. నా దుర్గము నీవే, నా ధ్వజము నీవే, నా ధైర్యము నీవే, నా నమ్మిక నీవే. యేసు 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 యేసు, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రునకును పవిత్ర ఆత్మకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రునకును పవిత్ర ఆత్మకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత జోజప్ప గారి మహోత్సవం నాడు యేసు ప్రభు మనందరితో కలిసి ఆ దివ్య కుటుంబంలో జరిగిన మహత్తర కార్యాలను, అద్భుతాలను, దైవ చిత్తాన్ని ఈ లోకంలో జీవిస్తూ కూడా ఏ విధముగా నెరవేర్చాలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. నేడు గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, జోజప్ప గారి నిర్మితమైన
ఈ యొక్క తిరు కుటుంబంలో మానవ రూపాన్ని పొందిన వారు ముగ్గురు, దైవ రూపాన్ని కలిగిన వారు ముగ్గురు. దైవత్వాన్ని, మానవత్వాన్ని యేసు ప్రభు తన ద్వారా ఐక్యపరచి ఈ ఐదుగురి ప్రేమతో మానవాళి రక్షణ ముడిపడి ఉంది అనే సత్యాన్ని తెలియజేస్తున్నారు. ఐదుగురి ప్రేమలో రక్షణ కార్యం పరిపూర్తి అయింది. మనపై ఎంతో గొప్ప ప్రేమని కనబరిచిన తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు యేసు ప్రభువు, జోజప్ప గారు, మరియ తల్లి గాఢమైనటువంటి ప్రేమతో మన రక్షణ ప్రణాళిక ఈ ఐదుగురి ద్వారా నెరవేర్చబడింది. ఇంత ప్రేమతో మానవాళిని ప్రేమించినటువంటి వీరి ప్రేమకి గుర్తుగా మన జీవితాల ద్వారా మనం మిగిల్చింది ఏమిటి అంటే పంచగాయాలు. పంచ వ్యక్తుల పరిపూర్ణతకి మనం ఇచ్చినటువంటిది పంచగాయాలు. ప్రేమని స్వీకరించి పరిపూర్ణతని పొంది పరలోక రాజ్యం చేరాల్సిన మనం ప్రతిఫలంగా ఏర్పరచినవే ఈ పంచగాయాలు. తపస్కాలములో పునీత జోజప్ప గారి మహోత్సవాన్ని జరుపుకుంటూ ఈ యొక్క పంచ వ్యక్తుల ప్రేమని అర్థం చేసుకోవడానికి, ఈ పంచ వ్యక్తుల మధ్య ఉన్న మర్మాన్ని తెలుసుకోవడానికి యేసు ప్రభు మనలందరినీ కూడా ఈరోజు తన సన్నిధికి ఆహ్వానిస్తున్నారు. ఈ పంచ వ్యక్తులలో ఒక్కొక్కరి ప్రేమను, ఆ ప్రేమకు ఉన్నటువంటి లోతుని తెలుసుకుంటూ, ఈ ప్రేమకి నేను స్పందిస్తున్నానా లేక ఇంకా రాతి గుండెతోనే, స్పందన లేక చీకటిలో జీవిస్తున్నానా? వ్యక్తిగతంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తితో కలిసి నిశ్శబ్దంలో సంభాషిస్తూ ఈ పంచ వ్యక్తుల ప్రేమని సంపూర్ణంగా మన హృదయాలలో నింపుకుందాం. తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మదేవుడు, జోజప్ప గారు, మరియ తల్లి, ఈ నలుగురిని కూడా తనలో కలిపినది యేసు ప్రభువే. యేసు ప్రభు యొక్క సంబంధాన్ని తండ్రితో
ఆత్మ సర్వేశ్వరునితో, జోజప్ప గారితో, మరియ తల్లితో ధ్యానించుకుందాం. ఎంతో ప్రేమతో ఈ లోకాన్ని, మానవాళిని సృష్టించినటువంటి తండ్రి దేవుడు మానవాళి తన ప్రేమకు నోచుకోక పాపములో పడి సతమతమవుతున్నటువంటి సమయంలో తండ్రి దేవుని ఆలోచనలో నుంచి పుట్టినదే యేసు ప్రభువు తన సన్నిధి నుంచి, పరలోకము నుండి ఈ భూలోకానికి దిగివచ్చి మనిషి వలె జన్మించి మనుషులకు పరలోక మార్గాన్ని చూపించమని తండ్రి ఆకాంక్ష, తండ్రి చిత్తం. డాడీ, నేను వెళ్తాను కిందకి, నీవు సృష్టించిన మానవాళిని నీ ప్రేమకు నోచుకునే విధముగా వారి హృదయాలని ప్రేమతో నింపి వస్తాను అని యేసు ప్రభువు మానవునిగా జన్మించుటకు నిర్ణయించుకున్నాడు. మనుషునిగా ఉద్భవించాడు. తండ్రి ప్రేమను పంచాడు. తండ్రి ఆలోచనలను తెలియజేశాడు. తండ్రి మాటను తెలియజేశాడు. తండ్రి చిత్తాన్ని నిరంతరం నెరవేర్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నా ఆహారమని ప్రకటించాడు. అయితే మరి ఆ ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసు ప్రభువు వలె తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం నాకు ఆహారం, ఆయన ప్రేమలో జీవించడం నాకు ఆనందం, నా సంపూర్ణ ఆనందానికి, స్వేచ్ఛకు మూలం నా తండ్రి చిత్తమే అని, ఆయనకి ఇష్టానుసారముగా జీవించడం నా ధ్యేయమని గ్రహించావా? ఈ విషయాన్ని యేసు ప్రభు నీకు, నాకు, మనందరికీ తండ్రి ప్రేమలో ఉన్న గాఢతని తెలియజేయడానికి మనలందరినీ కూడా ఆలకించమని ఆహ్వానిస్తున్నాడు. త్రిత్వములో రెండవ వ్యక్తి అయిన యేసు ప్రభు పవిత్రాత్మకు ఉన్నటువంటి అనుబంధాన్ని మనందరితో పంచుకుంటున్నాడు యేసు ప్రభు. నేను మీ మధ్యకి రావడానికి మూల కారణం, ప్రేరణ, కార్యాన్ని నెరవేర్చింది ఆత్మ సర్వేశ్వరుడే. అటు తరువాత ఆత్మ సర్వేశ్వరుడు మానవ రూపంలో ఉన్న యేసు ప్రభువుని దైవ కార్యాన్ని నెరవేర్చడానికి బలపరుస్తున్నాడు. బాప్తిస్మ సమయంలో నీతో ఉన్నాను అనే సత్యాన్ని దృఢపరుస్తున్నాడు. అటు తరువాత సమయం ఆసన్నమైంది, దైవ కార్యాన్ని, దైవ రాజ్యాన్ని నిర్మించడానికి సమయం ఆసన్నమైంది అని 30 సంవత్సరాలు నిశ్శబ్దంలో ఉన్న యేసు ప్రభువుని ఎడారికి నడిపిస్తున్నాడు. ఎడారిలో దేహానికి, ఆత్మకి
మధ్య ఉన్నటువంటి పోరాటంలో ప్రభువుని గెలిపిస్తూ దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి కావలసిన ఆత్మీయ శక్తితో నింపుతున్నాడు. అటు తరువాత 3 సంవత్సరాల దైవరాజ్య ప్రకటనలో దేవుని సందేశాన్ని తన ప్రజలకు అందించుటలో నిరంతరం యేసు ప్రభువుతో కలిసి ప్రయాణించాడు ఆత్మసర్వేశ్వరుడు. అటు తరువాత ఆత్మసర్వేశ్వర, నీవు నాతో మాత్రమే ఉండుట కాదు, తండ్రి సృష్టించినటువంటి ఈ బిడ్డలతో కూడా నీవు పయనించాలి, యుగాంతం వరకు పయనించాలి. దైవ వాక్యములో ఉన్నటువంటి నిగూఢ అర్థాలను ఈ బిడ్డలకి నీవు తెలియచేయాలి, వీరిని బలపరచాలి, వీరిని నీ యొక్క ఆత్మ వరములతో నింపాలి. ఈ బిడ్డలందరూ కూడా మీ ఆత్మ ఫలాలని ఆరగించాలి, అనుభవించాలి అనేటటువంటి సందేశాన్ని, ఆత్మ సర్వేశ్వరునికి తనకి మధ్యలో ఉన్నటువంటి అనుబంధాన్ని యేసు ప్రభు మనకి ఈరోజు తన పాదము చెంత మనలందరినీ కూర్చోబెట్టుకొని ఆత్మ సర్వేశ్వరుని అనుబంధాన్ని, నీవు కూడా ఆత్మ సర్వేశ్వరునితో కలిసి బలపరచబడి నడిపించబడితే ఎంత సంతోషముగా ఉంటుందో ప్రభు మనకి తెలియజేస్తున్నారు. మరి నీవు నిజముగా ఆత్మ సర్వేశ్వరుని సహాయాన్ని, ఆత్మ సర్వేశ్వరునితో కలిసి ప్రయాణిస్తే ఎంత గొప్పగా ఉంటుందో ఒక్కరోజైనా గ్రహించావా? ఇకపోతే 3వ వ్యక్తి మరియ తల్లి. తను మానవ రూపం దాల్చాలంటే మరియ తల్లి సమాధానం మీదనే ఆధారపడి ఉంది. మరియ తల్లి తన చేతులను చాచి, తండ్రి నీ చిత్తము జరుగునుగాక, నేను నీ దాసురాలను అని తన సంసిద్ధతను తెలియజేసింది. తనకి ఏమి జరుగుతుందో ఈ మానవ సంఘంలో అన్నిటినీ పక్కన పట్టివేసి, నీ చిత్తము నెరవేరునుగాక అని తండ్రి చిత్తానికి మరియ తల్లి అవును అను సమాధానాన్ని తెలియపరిచింది. మరియ తల్లికి యేసు ప్రభువుకి ఉన్న అనుబంధం మన మానవ లోకంలో చూస్తే ప్రతి బిడ్డ కూడా తల్లి ప్రేమకు ఎంతో దగ్గరగా ఉంటుంది. యేసు ప్రభువు కూడా మరియ తల్లి ప్రేమలో పెరిగాడు. మరియ తల్లి గర్భాన తన దేవాలయాన్ని నిర్మించుకున్న ఆ యేసు ప్రభువు మరియ తల్లిలో ఉన్న ఆ దీనత, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, దేవునిని స్తుతించడం, తన జీవితంలో జరిగిన గొప్ప కార్యాలకు ఆ సర్వశక్తివంతుడైన తండ్రి దేవుణ్ణి స్తుతించడం, మహిమపరచడం, ఇవన్నీ కూడా యేసు ప్రభు మరియ తల్లి గర్భాన ఉన్నప్పుడే తనకి మరియ తల్లికి ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తున్నాయి. మరియ తల్లి తనకి జన్మనిచ్చుటకు నజరేతుకు ప్రయాణించినప్పుడు ఎవరు కూడా వారికి స్థలాన్ని ఇవ్వడానికి సిద్ధముగా లేనప్పుడు
ఆమె అనుభవించిన ఆవేదన గర్భంలో ఉన్న యేసు ప్రభువు కూడా అనుభవించాడు. నేను గాఢముగా ప్రేమించి వీరికి రక్షణ మార్గాన్ని చూపించాలని వస్తే వీరు నన్ను మా అమ్మ గర్భంలో ఉన్నప్పుడే నిరాకరిస్తున్నారే అనేటటువంటి బాధ తను పసిగుడ్డుగా ఉన్నప్పుడే అనుభవించాడు. అయినా కూడా దేవుని చిత్తమే నెరవేరని అని మరియ తల్లి తన హృదిలో ఏ విధముగా దాచుకున్నదో ప్రభువు కూడా ఆ బాధలనన్నిటినీ కూడా తన హృదయంలో దాచుకున్నాడు. తను ఆతురతతో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అని పరిగెడుతున్న సమయంలో 12 సంవత్సరాల ప్రాయంలోనే నేను దైవ కార్యం నెరవేర్చాలని ముందుకు వెళ్తుంటే ఆ తల్లి వెతుక్కుంటూ, ఇది నీ సమయం కాదు, రా మాతో కలిసి ఇంటికి రా, నీ చేతులు నీ కాళ్ళు నీ మనసు ఇంకా దృఢపడలేదు అని ప్రేమతో ఇంటికి తీసుకువెళ్తుంది. నేను మీ డాడీ మీ నాన్న నీకోసం వెతుకుతూ ఉన్నాం అని తెలియజేస్తుంది మరియ తల్లి. తను దేవాలయంలో సమర్పింపబడిన సమయంలో సిమియోను ప్రవక్త ఆనందిస్తుంటే ఆనందములో పలికినటువంటి మరొక వార్త, ఈ కుమారుడు నీ హృదయంలో ఒక ఖడ్గాన్ని దూసివేసేటటువంటి సందర్భాన్ని తీసుకొస్తాడు అని చెప్పినప్పుడు ప్రభు స్పందన ఎలా ఉందో, నేను చేయబోయే కార్యం మా అమ్మకి బాధగా ఉంటుంది, అయినా కూడా ప్రభు చిత్తాన్ని నేను గర్భమున పడక ముందే జరుగునుగాక అని ఒప్పుకున్న మా అమ్మ నాతో పాటు చివరి వరకు నడుస్తుంది అనేటటువంటి ధీమాని కలిగి ఉన్నాడు. మరియ తల్లి ఆ ధీమాని చివరి వరకు నెరవేరుస్తుంది. నజరేతు నుంచి కలువరి వరకు యేసు ప్రభువుని ఏ నాడు విడనాడకుండా తన ప్రేమని చూపిస్తూనే ఉంది. నిర్జీవముగా తన ఒడిలో యేసు ప్రభు దివ్య శరీరం ఉన్నప్పుడు ఆమె పొందినటువంటి ఆవేదన ఎలా ఉందో యేసు ప్రభు దేవునిగా మనిషిగా తెలుసుకున్నాడు. అయితే ఈరోజు నిన్ను నన్ను మనలందరినీ కూడా యేసు ప్రభు తన తల్లి గొప్పతనాన్ని గురించి తెలియజేస్తూ, మా అమ్మ నాతో కలిసి ఇంత గొప్పగా ఎంతో ప్రేమతో నడిచింది, తను ఎన్నో కష్టాలకి ఎదురైనా కూడా నన్ను ఏనాడు విడనాడలేదు. మరి మీ బిడ్డల్ని మీరు విడనాడుతున్నారా? మీ బిడ్డలతో పాటు నడుస్తున్నారా అని ప్రతి తల్లిని కూడా యేసు ప్రభువు అడుగుతున్నారు. మనందరినీ కూడా మీ కష్టాలు వచ్చినప్పుడు నన్ను అనుసరిస్తారా లేక నన్ను వదిలేసి వెళ్తారా? చివరిగా ఈ రక్షణ కార్యం అంతా కూడా సాధ్యమైంది అంటే అది 4వ వ్యక్తి చలవ వల్లే. మరియ తల్లిని ఎన్నుకున్న ఆ పిత సర్వేశ్వరుడు జోజప్ప గారిని కూడా ఈ యొక్క రక్షణ ప్రణాళికలో భాగస్థునిగా చేశాడు. రక్షణ కార్యం చకచకా జరిగిపోతూ ఉంటే జోజప్ప గారికి ఏమవుతుందో అర్థం కాక
తనలో మదన పడుతున్నటువంటి సమయంలో నేనుండగా నీవెలాంటి ఆవేదనకు లోను కానవసరం లేదు అని తండ్రి దేవుడు తన చిత్తాన్ని ఆ దూత ద్వారా తెలియజేస్తున్నాడు. భూలోకములో నా స్థానాన్ని నీకిస్తున్నాను. యేసు ప్రభు తండ్రిని నేను, కానీ భూలోకములో మనుషులందరి మధ్యన ఆ గొప్ప దేవాది దేవునికి నీవే సాకుడు తండ్రివి, నా బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను అని తండ్రి దేవుడు తన చిత్తాన్ని యోసేపు గారికి తెలియజేస్తున్నారు. అందరం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, తండ్రులుగా బాధ్యతల్ని స్వీకరిస్తున్నామా, పిల్లల్ని వదిలేస్తున్నామా, దైవ చిత్తాన్ని తెలుసుకుంటున్నామా లేదా? ముప్పై సంవత్సరాలు యోసేపు గారితో యేసు ప్రభు అనుబంధం ఏమిటి అని ఒకసారి మానవీయ కోణంలో మనం చూసినట్లయితే, జోజప్ప గారు రోజంతా కూడా పనిచేసి ఇంటికి వస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభు కూడా ఎదురు చూస్తూ ఉండుంటాడు, మా డాడీ వస్తాడని. యేసు ప్రభు మా డాడీ సంకలో ఎప్పుడు ఉండాలి అని కూడా ఆశించి ఉంటాడు. ఎన్నో ముద్దులకి ఆయన లోనై ఉంటాడు. ఎన్నోసార్లు యేసు ప్రభు, జోజప్ప గారు యేసు ప్రభువుని తన చేతుల్లోకి తీసుకొని అలరారు ముద్దుగా పెంచి ఉన్నాడు. ఈ మానవీయ అనుభవం యేసు ప్రభు కూడా జోజప్ప గారి నుండి పొంది ఉంటారు. ఈనాడు చిన్నపిల్లలు వాళ్ళ డాడీలు ఉద్యోగాన్ని చేసి వచ్చి ఇంటికి వస్తున్నాడు, మా డాడీ నాకేం తెస్తున్నాడు అని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుంటారు. ఈ సంఘటనలు ప్రభు జీవితంలో కూడా జరిగే ఉంటాయి. ప్రభు పెరిగిన తరువాత నా కుమారునికి ఏ పని నేర్పించాలి, ఎలా ప్రయోజకుని చేయాలి అని యోసేపు గారు ఆలోచించే ఉంటారు. తను నేర్చుకొని వృత్తిగా ఎంచుకున్నటువంటి వడ్రంగి వృత్తిని యేసు ప్రభువుకి నేర్పించి ఉంటారు. పిల్లలుగా మన అమ్మా నాన్నలు మనకు నేర్పించేటటువంటి పనిని ఆసక్తితో శ్రద్ధతో చేయడానికి ముందుకు వస్తున్నామా? తండ్రి నుంచి పొందినది ఎంతో గొప్ప వరం. నీ తండ్రి నుంచి నీవు పొందింది ఏమి ఉంది అని ప్రశ్నించుకుంటే, ఏమీ లేకపోతే బాధపడాల్సిన అవసరం ఉంది. గర్వంగా మా డాడీ నాకు ఇది నేర్పించాడు అని నీవు నీ ఫ్రెండ్స్తో చెప్పుకోగలవా? జోజప్ప గారి వ్యక్తిగత జీవితంలోకి మనం వెళ్ళినట్లయితే, ఎంతో ధ్యానాన్ని ఆయన తన జీవితంలో చేసి ఉన్నాడు. మౌనంగా దైవ చిత్తాన్ని తెలుసుకున్నాడు. తన మౌనంలోనే మాతృమూర్తులను గౌరవించడం లోకానికి చాటి చెప్పాడు. తన ఆలన పాలనతో కుటుంబాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, కుటుంబం కోసం ఏ విధంగా శ్రమపడాలి
అనే విలువలని మానవాళికి నేర్పిస్తున్నారు. మొట్టమొదటి తిరుసభ దేవుడు అతని తల్లి. ఈ తిరుసభని ఏ విధంగా పెంచాలో జోజప్ప గారి ఆలోచనలో నిండి ఉండుంటుంది. అందుకని తిరుసభకి పాలక పునీతులుగా కూడా జోజప్ప గారిని మనం చెప్పుకుంటాం. ఆ కుటుంబాన్ని ఏ విధంగా పోషించాడో యావత్ తిరుసభని కూడా పోషించగలడు. ఎందుకంటే దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తి. మనము కొద్ది క్రితమే జపించినటువంటి జోజప్ప గారి ప్రార్థనలో ప్రార్థించినటువంటి అంశాలన్నీ కూడా మనకి జోజప్ప గారి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో, బాధ్యతను నెరవేర్చుటలో, ధన్య జీవితం జీవించుటలో అన్నీ కూడా జోజప్ప గారు మనకి వదిలేసి వెళ్ళినటువంటి వారసత్వం. ఈ వారసత్వాన్ని ప్రేమతో స్వీకరించి ఆయన అడుగుజాడల్లో మనం ప్రయాణించినట్లయితే దైవ ప్రణాళికలో ఈ యొక్క పంచ వ్యక్తులలో తండ్రి దేవుడు, ఆత్మసర్వేశ్వరుడు, యేసు ప్రభువు, మరియ తల్లి, జోజప్ప గారు, ఈ 5గురు మన మీద చూపిన ప్రేమ ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది. ఈ ప్రేమని నీ హృదయంలో దాచుకున్నట్లయితే నీవు రక్షింపబడతావు. ఈ ప్రేమని నీవు తిరస్కరించినట్లయితే నీవు మిగిల్చేది ఈ 5గురికి 5 పంచగాయాలు. నీ జీవితాన్ని ఈ పంచగాయాలమయం చేస్తావా, లేక ఈ 5గురు నీ గురించి ఆనందిస్తూ నిన్ను పరలోకం నుంచి దీవించే విధముగా, నీ గురించి గొప్ప విందుని ఏర్పాటు చేసే విధముగా నీ జీవితాన్ని జీవిస్తావా? తపస్కాలంలో మనందరినీ కూడా ఈ యొక్క అంశాలపై ధ్యానించడానికి జోజప్ప గారి మహోత్సవం మనకు అందించినటువంటి గొప్ప వరమని మనం స్వీకరించాలి. ఈ అంశాలతో మన జీవితాన్ని నింపుకొని ఈ అడుగులలో అనుగ్రహాన్ని పొందుకుంటూ మన జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి ఆ దేవాది దేవుని ముందు మనందరం కూడా మోకరించి ప్రేమతో ప్రభువు నేర్పించినటువంటి ఆ పరలోక ప్రార్థనని జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కిడులో నుండి మమ్ము రక్షింపుము. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాడ
పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతన్. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నము మాకు సంగచిత్తగించుతురై. మీ దివ్య శరీర రక్తములను పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుషుడునైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసు యొక్క పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠము యొక్క మిగులు పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు యేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంక్తువు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క నిష్కలంక ఉద్భవం
స్తుతింపబడునుగాక. కన్యకైను తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోపణం స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పాప గారి తలంపులు నెరవేరునట్లు పరలోక జపము మంగళవార్త జపము త్రిత్వ స్తోత్రము వేడుకొందము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. ఆమేన్. పితకును పుత్రునకును పవిత్ర ఆత్మకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఎప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగి అనుగ్రహం కురిపించుమా. అమ్మా మరియా నీ మాతృ ప్రేమను భక్తితో మేము స్మరించెదము. అమ్మా మరియా నీ మాతృ ప్రేమను భక్తితో మేము స్మరించెదము. ఎల్లప్పుడు నిర్మల మనసులతో జీవింప మాకై ప్రార్థన చేయుమమ్మా. మాకై ప్రార్థన చేయుమమ్మా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగి అనుగ్రహం కురిపించుమా. అనుగ్రహం కురిపించుమా. అనుగ్రహం కురిపించుమా.